రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నరసాపురం ఎంపీడీఓ వెంకటరమరావు మిస్సింగ్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఫోను ట్రాకింగ్ ఇప్పటికే చేసినప్పటికీ ఇంకా ఎటువైపు వెళ్లారు ఏంటి దానిపైన ఇంకా స్పష్టత రాని నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఆయన ఇంటి నుండి వెళ్ళేటప్పుడు ఒక లేఖ రాశారు. ఈ లేఖ పైన నిన్న సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. అసలు నరసాపురంలో ఏం జరిగింది, ఎందుకు ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఎందుకు లేఖ రాయాల్సి వచ్చిందో తెలుసుకుందాం. ప్రస్తుతం ఆయన తన పెద్ద తనయుడు మహేంద్ర ఉన్నారు, మాట్లాడదాం. సార్, మీతో కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యులతో ఎవరితోనైనా నరసాపురంలో ఏం జరిగిందనే అంశాలు మీతో షేర్ చేసుకున్నారా? ఎందుకు ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోయారు? ఆయన 24th జనవరిలో జాయిన్ అయ్యారండి ఎంపీడీఓగా నరసాపురంలో. అంతకుముందు ఇక్కడే చేశారు. సో అక్కడికి వెళ్ళింది జస్ట్ 4 months బ్యాక్. వెళ్ళిన దగ్గర నుంచి ఆ ఫెరీ ఇన్సిడెంట్ వల్ల వాళ్ళ ప్రెజర్ తట్టుకోలేక ఆయన వాళ్ళ అమౌంట్ కట్టట్లేదు. ఈయన ప్రెజర్ చేసి కట్టించాడండి. కట్టిస్తే వాళ్ళు ఫర్దర్గా ఇంకా ఏం కాదు, మిగతా అమౌంట్ కట్టాల్సింది ఉంది, ఇంకా 55 లక్షలు ఎంతో, అది కట్టట్లేదు. అది కట్టకపోతుంటే ఈయన కంటిన్యూస్ ప్రెజర్ తీసుకొస్తుంటే ఆయన హెరాస్ చేస్తున్నారు బ్యాక్ ఎండ్లో విత్ హెల్ప్ ఆఫ్ ఎక్స్ఎమ్ఎల్ఏ అని చెప్పారు సార్ మాకు. ఎక్స్ఎమ్ఎల్ఏ వైసీపీ ఎమ్మెల్యే గారు ప్రసాదరాజు గారు. సో అది మాకు చెప్పింది ఇన్సిడెంట్. సో ఇది కంటిన్యూస్గా 3-4 months నుంచి ప్రెజర్ అయితే జరుగుతుంది ఆయనకి. వాళ్ళ సీఈఓ గారికి చెప్పినా కూడా చూద్దాము అని ఒకసారి అన్నారంట. రెండోసారి ఏమో ఎప్పటికప్పుడు ప్రెజర్ చేసి కట్టించాలేదు, ఎట్లా గట్ల కట్టించండి, కట్టించకపోతే మీ దగ్గర నుంచి రికవర్ చేస్తారు, మీరే కదా దాని కన్సర్న్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ అని చెప్పి ఆయన్ని ప్రెజర్ చేసినట్టున్నారు. అదే మాకు చెప్పారు మా ఫాదర్ కూడా. సో కట్టించాలి అనేసరికి ఆయన ప్రెజర్ తీసుకొని లేకపోతే రికవర్ చేసుకుంటాం. మా ఫాదర్ రిటైర్మెంట్ ఉంది నెక్స్ట్ ఇయర్ 2025లో మార్చిలో ఉంది. సో ఆయన దగ్గర నుంచి రికవర్ చేసుకుంటారో లేకపోతే ఆయన పరుగు పోతుందేమో అనే ఉద్దేశంతో ఆయన ప్రెజర్ చేయడం వల్ల ఇది ఇలా అయింది. అమౌంట్ ఎంత కట్టాల్సి వస్తుంది? వాళ్ళు ఆల్మోస్ట్ 1 crore పైన కట్టాలి సార్. 1 crore కట్టాలి. 1 crore ప్రెజర్ చేసి ఈయన కొంత కట్టించాడు. కట్టించిన తర్వాత అది కూడా 1 lakh ఎవ్రీడే కట్టాలి యాజ్ పర్ వాళ్ళ కాంట్రాక్ట్ ప్రకారం. ప్రతిరోజు లక్ష రూపాయలు కట్టాలి. ఆ ₹1,00,000 కట్టకపోగా ఎబ్స్కాండ్ అయిపోయాడు ఆ ఫెర్రీ ఆపరేటర్. హైదరాబాద్లో కూర్చొని మా అబ్బాయికి బాగాలేదు అది ఇది అని చెప్పాడంట. చెప్పి మళ్ళీ ఇది ఇష్యూ పెద్దదవుతుందని చెప్పి ఒకసారి వీడియో కాన్ఫరెన్స్లో మా ఫాదరు అక్కడ ఎంపీపీ ఆయన్ని వీడియో కాన్ఫరెన్స్లోకి తీసుకొని మాట్లాడి ఇట్లా అవుతుంది, ఇది కరెక్ట్ కాదు అది ఇది అని మాట్లాడిన తర్వాత అప్పుడు 75,000 కడతానని ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఒక వారం 10 రోజులు కట్టాడు, మళ్ళీ మానేశాడు. సో ఇన్సిడెంట్ కంటిన్యూస్గా ఆయన మీద అయితే ప్రెజర్ ఆగట్లేదు. మిగతా పెండింగ్ అమౌంట్ 55 lakhs 60 lakhs ఏదైతే ఉందో అది కట్టట్లేదు. సో ఈయనేమో రికవర్ చేయాలి యాజ్ అ రికవరింగ్ ఆఫీసర్, చేయట్లేదు కాబట్టి వాళ్ళ సీఈఓ నుంచేమో ప్రెజర్ ఉంది ఈయనకి. ఈయన కట్టించకపోతే ఈయనకేమో రేపు మార్చిలో రిటైర్మెంట్ ఉంది. సో ఈ ఇంపాక్ట్ అంతా ఆయన తీసుకోలేకపోయారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏమైనా ఆందోళన చెందడం కానీ, ఇష్యూస్ గురించి మాట్లాడడం ఏమైనా, ఆయన ఎమ్మెల్యే బ్యాక్గ్రౌండ్ ఎమ్మెల్యే ఉండి ఇదంతా చేస్తున్నాడు అప్పటి ఎమ్మెల్యే 3 months నుంచి మాకు ఇది చెప్తానే ఉన్నారు. అప్పుడు ఇంకా వైసీపీ గవర్నమెంటే ఉంది ఆయన జాయిన్ అయినప్పుడు కూడా. సో అప్పటి నుంచి చెప్తానే ఉన్నారు మాకు ఇది. అక్కడ ఎక్స్ఎమ్ఎల్ఏ ప్లస్ ఈ ఫెర్రీ ఆపరేటరు వీళ్ళంతా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. సో అది నాకే వస్తుంది ఆ ఇంపాక్ట్ అంతా. నన్ను ప్రెజర్ చేస్తున్నారు, ఎవరు కట్టట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, బట్ డబ్బులు మాత్రం కట్టించమంటున్నారు. సో అది ఆయన లేకపోతే రికవర్ చేసుకుంటాం అన్నట్టు మాట్లాడుతున్నారు అన్నట్టు మాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పుడు కదా మాకు చెప్పి కూడా 2-3 months బ్యాకే చెప్పారండి. అంటే అక్కడ జడ్పీ సీఈఓ కానీ ఎవరైనా కలిసే ప్రయత్నం కానీ ఈ ఇష్యూ సార్ట్అవుట్ చేయలేదు? సీఈఓ గారికి ఆల్రెడీ చెప్తేనే అక్కడ పట్టించుకోలేదు కదండి. చూద్దాంలే తర్వాత చేద్దాంలే, ఫస్ట్ అయితే అమౌంట్ కట్టించమంటున్నారంటే ఆయన ప్రమేయం లేకుండా అమౌంట్ కట్టించమని చెప్పరు కదా. ఇష్యూ తెలిసినప్పుడు అమౌంట్ కట్టించమని ఎట్లా చెప్తారు? అబ్స్కాండెడ్ అయినప్పుడు వాళ్ళు చూసుకోవాలి కదా అది. బట్ ఈయన మీద ప్రెజర్ తీసుకొచ్చారు. సో అక్కడ నుంచి మాతో ప్రీవియస్గా మాట్లాడినప్పుడు ఇదంతా తీసుకోలేకపోతే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోండి అని నేనే చెప్పాను. అపార్ట్ ఫ్రమ్ దట్ పోనీ అది కూడా మీకు ఇష్టం లేకపోతే ఇక్కడ జడ్పీ ఆఫీస్ మచిలీపట్నం జడ్పీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సీఈఓని కలిసి ఇక్కడికి ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తారేమో అడగండి అని అడిగాను. అదే పని మీద ఆ 15th వెళ్ళారు. సో బట్ అక్కడికి వెళ్ళారు కానీ ఆయన అక్కడికి అపాయింట్మెంట్ తీసుకున్నారు కూడా ఇక్కడ సీఈఓ గారు. తీసుకొని బైక్ మీద వెళ్ళారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత డెసిషన్ చేంజ్ చేసుకున్నారు. అంటే చివరిగా ఎప్పుడు మీతో మాట్లాడారు? ఫోన్లో ఎప్పుడు మాట్లాడడం జరిగింది? 15th 3:49 నాతో మాట్లాడారండి. దట్స్ లాస్ట్ కాల్. అంతే. ఏం చెప్పేస్తారండి ఫోన్ చేసి? ఏం చేస్తున్నావు అన్నారు. ఏం చేయట్లేదు, ఆఫీస్ వర్క్లో ఉన్నానని చెప్పాను. చెప్తే సరే పిల్లలు జాగ్రత్త అన్నారు, పెట్టేశారు ఫోన్. అంతే. మొబైల్ స్విచ్ ఆఫ్ అయిందా? స్విచ్ ఆఫ్ లేదు,
ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేసినట్టున్నారు, ఎందుకంటే మేము చేస్తుంటే కలవలేదు. మా బ్రదరు మా మదర్ చేస్తుంటే కలవలేదు. ఇంకా అప్పుడు 8 or 9 సంథింగ్ అరౌండ్ నైట్ అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము మేము, ట్రేస్ అవ్వట్లేదని. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ సిఎంఏ కోర్సులు. సిఏ సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఇప్పుడు కంప్లైంట్లో చాలా స్పష్టంగా మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు పేరు కూడా మెన్షన్ చేశారు. ఇప్పుడు మీ నాన్నగారు మిస్సింగ్కి ఆయనే కారణం అంటారు మీరు? ప్రెషర్ చేసి వాళ్ళే కదా సార్ చేసింది. మరి ఓకే, వాళ్ళ కాకపోతే ఈ 4 months నుంచే కదా ఆయన అట్లా అయిపోయింది. ఓకే, అది ఇష్యూ కాకపోతే ఇంకేమవుతుంది? ఇంకోటి అయితే వేరేది రాస్తారు కదా. వాళ్ళిద్దరి పేర్లే చెప్పి పవన్ కళ్యాణ్ యాజ్ పంచాయతీరాజ్ మినిస్టర్ ఆయనకి వెళ్ళి చెప్పమని మాకు చెప్పరు కదా. ఇది సార్ జరిగింది. ఆయన్ని మానసికంగా బాగా క్షోభ పెట్టారు సార్ వీళ్ళు. సార్ ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారంటే ఫోన్ ట్రాక్ చేస్తే మధుర నగరం సంబంధించినటువంటి కాలువల దగ్గర లాస్ట్ ఉందని చెప్తున్నారు. పోలీసులు ఏం చెప్తున్నారు? గాలింపు చర్యల గురించి ఏం చెప్తున్నారు? పోలీసులు అయితే మధురానగర్ దగ్గర లాస్ట్ నోన్ లొకేషన్ అయితే వాస్తవమే, అక్కడే ఉంది, మాకు తెలిసి కూడా. మేము ట్రాక్ చేసిన దాని ప్రకారం కూడా అక్కడే ఉంది. బట్ పోలీసులు ఇంకా సెర్చ్ చేస్తున్నారండి. ఏలూరు కెనాల్ దాకా సెర్చ్ చేస్తున్నారు, ఏలూరు వరకు సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు అయితే ఏం ట్రాక్ లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు నేను రెస్పాండ్ అయ్యారు దీనికి సంబంధించి ఏం చెప్తారంటే, ఒక ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసిన మీ నాన్నగారు ఎక్కడా కూడా ఇబ్బందులు ఎదుర్కోలేదు. ఈ రిటైర్మెంట్కి సంవత్సరం ముందు ఇన్ని ఇబ్బందులు పడతా ఈ స్థాయిలో అంటే ఆయన అంతా మానసిక క్షోభ అనుభవించారు, అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు మీరు? 33 years నుంచి ఆయన చేస్తున్నారు సార్. డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ చేశారు ఇప్పుడు వరకు, డిఫరెంట్ కేడర్లో. సో ఇది హైయెస్ట్ కేడర్ ఆయనకు ఉన్న దానిలో ఎంపీడీఓ అనేది. అది కూడా జస్ట్ లాస్ట్ 5-6 years నుంచి దీనిలో చేస్తున్నారు. ఎంపీడీఓ చేసి తర్వాత ఏపీడీగా చేశారు. మళ్ళీ బ్యాక్ ఎంపీడీఓకి వెళ్ళారు, మళ్ళీ రిటైర్మెంట్ ఉందని చెప్పి. సో నేను చెప్పేది ఏంటంటే, సిన్సియర్గా 33 years 34 years చేసిన గవర్నమెంట్ ఎంప్లాయీని ఇట్లా చేస్తారా? ఎవరు పట్టించుకోకుండా, ఈవెన్ ఇంక్లూడింగ్ సీఈఓ కూడా పట్టించుకోకుండా హైయర్ ఆఫీషియల్స్ ఇట్లా చేస్తే లోయర్ ఎంప్లాయీస్ ఎలా చేయాలి? ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి? అందరూ డైరెక్షన్ ఇస్తారు సార్, బట్ చేయాలి కదా. అది నేను చెప్పేది. పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ఆలోచించి రిక్వైర్డ్ యాక్షన్ తీసుకోవాలని యాజ్ ఎ మినిస్టర్, అంతే. పవన్ కళ్యాణ్ గారని కాదు, నాకు యాజ్ ఎ మినిస్టర్, పంచాయతీరాజ్ మినిస్టర్ ఆయన యాక్షన్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మీ నాన్నగారు ట్రేస్ అవుట్ చేస్తున్నారు. ఒకవేళ ఇది ఇన్సిడెంట్ కనుక ఫర్దర్గా మీరు ఏం డిమాండ్ చేస్తారంటే, అధికారుల మీద చర్యలు తీసుకోవాలా, ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలా, ఎవరైతే డబ్బు ఎగ్గొట్టి వెళ్ళిపోయారో వాళ్ళ మీద చర్యలు ఏం డిమాండ్ చేస్తారు? ఆయన ఏదైతే లెటర్లో చెప్పాడో వాటి వల్లే నాకు ఇట్లా అవుతుంది అని ఆయన ఏదైతే రాశాడో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి సార్. స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. ఏం యాక్షన్ తీసుకుంటారో మాకైతే తెలియదు. బట్ లీగల్గా లేకపోతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి సార్ ఫస్ట్ వాళ్ళ మీద. అంటే ఇష్యూ గురించి ఏమైనా పవన్ కళ్యాణ్ కలిసి ఏమన్నా మరోసారి ఏమైనా మీరు మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారు మాట్లాడారు సార్ మాతో. అక్కడ నర్సాపురం ఎమ్మెల్యే గారు బొమ్మిడి నాయక్ గారు మాట్లాడి చూద్దాం, ఫస్ట్ ఇది ట్రాక్ అయిన తర్వాత తీసుకెళ్ళి మాట్లాడిస్తాము, కల్పిద్దాంలేండి, ముందు ఇది ఫోకస్ చేద్దామని అన్నారు. దాన్ని బేస్ చేసుకొని రేపు ఎల్లుండో ఒకసారి ఆయన ఫ్రీ ఉన్నదాన్ని బట్టి మాట్లాడతాం సార్. అంటే న్యాయం జరుగుద్ది అనుకుంటున్నారా? ఒకవేళ జరుగుతుందని అనుకుంటున్నాం సార్. మా ఫాదర్ కూడా నమ్మకం ఉంది కాబట్టి ఆయన లెటర్లో ఆయన పేరు ప్రస్తావించారు. న్యాయం చేస్తారని అనుకుంటున్నాం సార్. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఒక నమ్మకాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే నెంబర్ ట్రాక్ చేయడం ద్వారా పోలీసులు అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. చివరిగా 15వ తారీఖు మధ్యాహ్నం 3:50 మాట్లాడారని చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు చీఫ్ విప్గా పనిచేసినటువంటి ఆయన వెనక బ్యాక్గ్రౌండ్ ఇదంతా నడిపించారు. అక్కడ వైసీపీ నాయకులు కూడా దీంట్లో కీలక పాత్ర వహించారని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ ఘటనకు సంబంధించి ఇష్యూలో ఉన్నటువంటి ఫిర్యాదు ఎవరి మీద చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్, RTV, విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.